భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ తరఫున ప్రెస్ మిత్రులకు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ గ్రామంలో ప్రతి ఒక్క తల్లి బాధ, తల్లి యొక్క తాత బాధ తెలుసుకుంటా అని చెప్పి గప్పలు కొట్టినటువంటి ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ 835 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క 835 కోట్ల రూపాయలతో ఏం అభివృద్ధి చేసినో ప్రజలకు చెప్పలేదు అని చెప్పి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి గుర్తు చేస్తా ఉన్నాం. 835 కోట్ల రూపాయలతో నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినాయా, ఇది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ 835 కోట్ల రూపాయలతో ఓన్లీ కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి 835 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ యొక్క పల్లెలలో గ్రామాన్ని తిరుగుతామని చెప్పినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గ్రామానికి 10 మందిని పెంచి పోషిస్తూ మీరు గ్రామంలో దోచుకు తినండి, ఏదున్నా నేను చూసుకుంటా అని చెప్పి ఈరోజు భరోసా ఇస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకోసం అంటే పోలీస్ స్టేషన్లలో వాళ్ళే నిరుపేదలను ఈరోజు రక్తం దాగినట్టు తాగుతా ఉన్నారు. నిరుపేదలకు ఏమైనా చిన్న పంచాయతీ లిటిగేషన్ ప్రాబ్లం ఉంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ కాల్చున్నటువంటి ప్రాబ్లంను ఈరోజు ముంగటేసి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు, పోలీస్ స్టేషన్ల ముందు వీళ్ళే సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే అంత దిగజార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తూ ఉందంటే ఒక్కసారి పొన్నం ప్రభాకర్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నాడు. ఇంద్రమ్మ ఇళ్లలో అధికారుల మీ కాంగ్రెస్ పార్టీ 5 మంది బ్యాచ్ ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ అధికారుల లేక ప్రభుత్వ అధికారుల ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి 5 కమిటీ అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా. ఈ రోజు ఆ కమిటీలు ఎందుకు అడుగుతున్నా, ఈరోజు అధికారుల దగ్గర లిస్టు లేదని అడుగుతున్నా, మీ సమగ్ర సర్వే లేదని అడుగుతున్నా, మీరు మీ అధికారులకు చేతగాలని అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు 5 లక్షల రూపాయలు వస్తాయో పోతాయో దేవునికి ఎరుక. కానీ ఈ 5 లక్షలలో నీ గ్రామ ఇంద్రమ్మ కమిటీలకు ఎంతెంత పైసలు తీసుకోమన్నావో ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 50,000 30,000 వాళ్ళు ఈ రోజు నుంచే పైసలు బ్యాన్ పడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకోసం ఇంత ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీ 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 రిలేషన్స్ ఈ భీమదేవరపల్లి మండలంలో ఏం అవసరం వాళ్ళకు? ఈరోజు మీ యొక్క ప్రతి ఒక్క కేసులో మీ రిలేషన్స్, మీ అన్న, తమ్ముడు, మీ మామ, మీ అల్లుడు వీళ్ళందరికీ ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాం. ఈరోజు మంత్రి అనుచరుల వాళ్ళు ఏం వాళ్ళతో ఇక్కడ ఏం ప్రోత్సహిస్తామని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కొత్తకొండ దేవస్థాన సాక్షిగా మీరు మాల వేసుకుంటా అని చెప్పి మాల వేసుకొని 28 రోజులు ఇదే కొత్తకొండ టెంపుల్లో ఉంటా అని చెప్పినటువంటి మీరు మాటిచ్చి ఈరోజు ఎక్కడున్నారు? మీరు 28 రోజులలో కనీసం 5 రోజులు 10 రోజులు ఆ గ్రామంలో ఉన్నవాని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ మంత్రి పని మీద హైదరాబాద్ పోవచ్చు, కానీ కొత్తకొండలో ఉన్నటువంటి భూముల గురించి మేమే భారతీయ జనతా పార్టీ తరఫున మేమే మాట్లాడితే నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టారని చెప్పినటువంటి మీ మంత్రి ప్రోత్సాహంతో, మీ ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గారి ప్రోత్సాహంతో సిఐ ఆఫీస్ లో పొద్దున 9 గంటల నుంచి రాత్రి 6 గంటల దాకా జైల్లో పంపిస్తానని చెప్పి మీరు కదా మీ మాల వేసుకోకముందే కదా నన్ను ఈ జైల్లో పంపించాలని కుట్ర వండింది. మరి ఈ కుట్ర వండినప్పుడు ఇక్కడ ఈ కొత్తకొండ టెంపుల్ గురించి, భూముల గురించి ఇంత రాద్ధాంతం జరుగుతుంది. ఈ భూములు తెర వెనుక ఏముంది,
తెర ముందు ఏముంది అని చెప్పి మీరు ఆలోచించుకొని మరి ఆ దేవస్థానానికి సంబంధించిన భూములను మరి ఇప్పించాలని మీకు లేదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక ఈవో గారు ఉన్నారు. ఈవో గారు ఏ ఎమ్మెల్యే వస్తే, ఏ ప్రభుత్వ ఎమ్మెల్యే వస్తే ఆ ప్రభుత్వం చేతులు తీరితే అయిపోతుందా? ఇంత ఈవో గారు కనీసం పోయిన సంవత్సరం జనవరి, ఈ సంవత్సరం జనవరి 4వ తారీఖు కరెక్ట్గా 11 నెలలు అవుతుంది. 11 నెలల క్రితం బండి సంజయ్ కుమార్ గారి దగ్గరికి మీరు ఇన్విటేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం పోయి అడిగితే మేము చిన్న తప్పిదం జరిగిందని చెప్పి ఒక నలుగురిని పంపించింది. ఇది కొత్తకొండకు సంబంధించినటువంటి అధికారులు ఎంపీ కార్యాలయం పోయిన ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని కలిసిన తర్వాత 10 లక్షల రూపాయలు దేవస్థానానికి నేను ఇస్తా, మీరు ఎస్టిమేషన్ కాపీలు తీసుకురండి అని చెప్పి 10 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ కాపీలు తీసుకురండి అని చెప్తే ఈ రోజు వరకు కూడా ఆ ఎస్టిమేషన్ కాపీలు ఈవో గారు తీసుకొని పోలే. ఇప్పటి వరకు ఈయన ఈవో గారు ఉండేది కరీంనగర్లో ఉంటాడు, తెల్లారు లేస్తే కరీంనగర్ నుంచి వస్తాడు. కానీ ₹1 కావాలి మా దేవస్థానానికి అని చెప్పి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారికి ఎస్టిమేషన్ కాపీలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో ఆ ఈవో గారికి చెప్పాలి. నేను 10 సార్లు అడిగినాం, సార్ ఎస్టిమేషన్ కాపీలు కావాలి, సార్ ఎస్టిమేషన్ కాపీలు కావాలని చెప్పి 10 సార్లు అడిగినాం. ఇప్పటి వరకు ₹1 కూడా ఎస్టిమేషన్ కాపీ ఇవ్వలేదు. ఎందుకోసం ఇవ్వలేదో ఈవో గారు చెప్పాలి. అదే ఇదే పొన్నం ప్రభాకర్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మెట్లకు మేము ₹1,00,00,000 పెడతాం కొత్తకొండ టెంపుల్ అని చెప్పి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆడ ధూమ్ధాం చేసేస్తారు. ప్రజాపాలన చెప్పి ధూమ్ధాం చేస్తారు టెంపుల్ ముందు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఈరోజు ఈవో గారిని కూడా. ఈరోజు కొత్తకొండకు సంబంధించినటువంటి భూములు కబ్జా జరిగినాయని చెప్పి ఈ పేపర్ ముందు పెడతారు. కానీ ఈ పేపర్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. దీన్ని తెర వెనుక చూస్తే వాటి ఖాళీ పేపర్. అంటే భూములు కబ్జా చేసిన వేరే వాళ్ళు వీళ్ళ పేరులో ఉత్తల పేరులో ఇళ్ళ పెట్టి మాకు పట్టాయితీ లేదు, మాకు 10 ఎకరాల భూమి కబ్జా కావాలని చెప్పి చెప్తారు. ఈ యొక్క 8 ఎకరాల 7 గుంటల భూమి వీళ్ళకుందా, తెర వెనుకున్నటువంటి నాయకుల దగ్గర ఉందా? అది మీరు తెలుసుకోవాలి ఈవో గారు. ఎండోమెంట్ ఎంఆర్ఓ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఎండోమెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఈరోజు ఈవోకి సంబంధం లేదా? ఈవో ఎంతసేపటికి కలెక్షన్ ఎంత వచ్చింది భక్తులతో పైసలు లెక్క పెట్టుకొని బ్యాంకులో వేసుకోవడమే తప్ప వేరే దేనికి పనికి రాలే. ఈవో ఏ సూటి అడుగుతున్నా మంత్రి గారిని, ఉత్తర తెలంగాణ ప్రసిద్ధిగాంచినటువంటి కొత్తకొండ దేవస్థానంకు ఏ గ్రేడ్ కు సంబంధించిన ఈవోని ఎందుకు ప్రకటించరు, ఎందుకు పెట్టరు? ఆ ఏ గ్రేడ్ అధికారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఆయన ఎందుకున్నాడు? ఈ టెంపుల్ కు అంత అధికారం లేదా? ఉత్తర తెలంగాణ ఎందుకు పెట్టరు? ఆ ఏ గ్రేడ్ అధికారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఆయన ఎందుకున్నాడు? ఈ టెంపుల్ కు అంత అధికారం లేదా? ఉత్తర తెలంగాణ ప్రసిద్ధిగాంచిన చెప్పుకోవడమే ఈ టెంపుల్ కు. ఈరోజు హరిత హోటల్ ఉంది. హరిత హోటల్ కు లీజుకి ఇచ్చి దాదాపు నాకు తెలిసి 10 సంవత్సరాలు అవుతుంది. ₹1 కూడా ఎందుకు కలెక్ట్ చేయలేదు? మీ ఆ టెంపుల్కి ఎవరు వస్తున్నారు? అసలు ఈ టెంపుల్ కు సంబంధించినటువంటి భక్తులు పోతున్నారా? ఆ టెంపుల్ హరిత హోటల్ కు ఎవరు పోతున్నారు అని అడుగుతున్నారు. ఈరోజు మీకు తెలియదు? ఈవో గారు పక్కనే ఉంటారు కదా మీరు. ఆ హరిత హోటల్ మీరు లాకేష్ ఎందుకు పెట్టుకోరు? మీరు ఇంత వ్యభిచారం జరుగుతుంటే ఆ గృహాలలో మీరు ఎందుకు చూసుకుంటూ ఉంటున్నారు ఇప్పటి వరకు? మేము చెప్తా ఉన్నాం, మీరు వెంటనే ఈవో గారు జనవరి 10వ తారీఖు వరకు వీటి మీద సమాధానం చెప్పి ఈ యొక్క భూమి కబ్జాలు కానీ అదేవిధంగా హరిత హోటల్ లీజు గురించి కానీ టెండర్ల విషయాలలో మొత్తం అవకతవకలే. లడ్డు వ్యవహారంలో 18 లక్షల రూపాయలు లడ్డు వ్యవహారం వాడుతూ ఉన్నారు. ఎవరికి ఇస్తా ఉన్నారు మీరు? సంవత్సరానికి ఒకరికి రాయగలకు ఒక్కరికి ఎందుకు ఇస్తున్నారు? ఏం అడగలే కదా? ఈరోజు
టెంపుల్ కి సంబంధించి జనవరి 13వ తారీఖు రోజు జరిగేటువంటి పూజలో ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు వేరే ఐలాలకు ఇచ్చి పట్టుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఆ 3 లక్షల రూపాయలు ఎవరు? వినయ్ శర్మ గారిని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రోజు ఆ వినయ్ శర్మ గారు ఇదే టెంపుల్లో ఉన్నాడు. 3 లక్షల రూపాయలు తీస్తే మీకు ఈవో గారి మీద తగిన చర్యలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ తరఫున అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. మేము ఈ అన్నిటి గురించి పరిగణనకు తీసుకోవాలి. జనవరి 10వ తారీఖు వరకు, జనవరి 13వ తారీఖు రోజు 14, 15 తారీఖు రోజు పండుగలు జరుగుతాయి. ఈ పండుగలు జరిగే ముందు జనవరి 10వ తారీఖు వరకు ఈ తెర ముందు ఉన్నటువంటి వీళ్ళు పట్టా చేస్తలేరు. నాకు ఎవరు? గాజుల సతీష్ 4 గుంటలు, పత్తిపాక రాజేశం 3 గుంటలు, సారరాములు 2.15 గుంటలు, గడ్డ రఘుపతి 30 గుంటలు, ఇంకోటి కోడిమాల రవికిరణ్ ఎకరా 8 గుంటలు, కంతుల చిన్నయ్య ఎకరా 20 గుంటలు, కొడిగల రవికిరణ్ 23 గుంటలు, గుర్రాల మహేందర్ రెడ్డి ఎకరం, కొడిమేల రవికిరణ్ 12 గుంటలు, అచ్చభద్ర 12 గుంటలు. వీళ్ళకు ఉండదో లేదో నాకు తెలియదు. కానీ దీని తెర వెనకాల నాయకులు ఉన్నది. ఈ తెర వెనకాల ఉన్నటువంటి నాయకుల భూములు కబ్జా చేసినటువంటి వాళ్ళను ముంగట పెట్టాలి. ఈ ఈవో గారు నెల రోజుల నుండి టైం, జనవరి 10వ తారీఖు వరకు మీరు ఈ భూముల లిస్టు మొత్తం తీయాలి. దీని వెనకాల ఉన్నటువంటి తెర వెనకాల ఉన్నటువంటి నాయకుల వాళ్ళ దగ్గర నుంచి మీ ఎండోమెంట్ ఎంఆర్ఓ తీసుకొస్తావా, ఎండోమెంట్ సంబంధించి ఆర్టీఓని తీసుకొస్తావా, ఇంకెవరిని తీసుకొస్తావా? భూములను మొత్తం కబ్జా చేసి తీసుకురావాలి, వాళ్ళని పెట్టాలి. లేకుంటే జనవరి 10వ తారీఖు రోజు నీ యొక్క ఇదే టెంపుల్ ముందు దీక్షకు కూడా భారతీయ జనతా పార్టీ కూర్చుంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. మీరు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు, లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఉన్నారు టెంపుల్ కు. ఏం అభివృద్ధి చేస్తున్నారు మీరు? మీరు భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు బయట ఎందుకు బహిరంగం పెట్టారు? మీరు ఎందుకు రాసి పెడతలేరు? మీరు ఎందుకు ఆ డబ్బులు ఎటు పడుతున్నాయి? ఏ అకౌంట్ పడుతున్నాయి? ఇవన్నీ ఇంకా చాలా లోతుకున్నాయి. జనవరి 10వ తారీఖు రోజు ఈ యొక్క భూముల వ్యవహారం కానీ, హరిత హోటల్కు సంబంధించిన టెండర్ కానీ, లడ్డు వ్యవహారంలో ఉన్నటువంటి 18 లక్షల టెండర్ కానీ, అదేవిధంగా గతంలో 2 సంవత్సరాల క్రితం మీరు కొబ్బరికాయ టెండర్లు, గుమ్మడికాయల టెండర్లు తీసుకున్నటువంటి 6 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఎందుకు కలెక్షన్ చేయలేదు? ఈవో గారు ఎందుకున్నారు? ఒక ఇద్దరిని పంపించి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని 6 లక్షల రూపాయలు దేవస్థానానికి రావాలని చెప్పి ఎందుకు చేయరు? ఒక పోలీస్ అధికారులు ఎందుకు పంపారు? మీరు ఇన్ని కుట్రలు చేస్తూ 3 సంవత్సరాలుగా మీరు ఈ యొక్క టెంపుల్ ఈ సంబంధించి ఈవోగా ఉన్నారు. ఈవో గారు మీరు ఎందుకు ఈ యొక్క వత్తాసు పలుకుతున్నారు అధికారులకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు సతీష్ బాబు గారికి వత్తాసు పలుకుతాం, ఈరోజు మంత్రి గారికి వత్తాసు పలికినాం. నాకు కరీంనగర్ నా ఇంటి పక్కనే అది అని చెప్పి ఆయన దగ్గర పోయి మభ్య పెట్టి ఆయన దగ్గర ఉంటా ఉన్నాం. ఇవన్నీ మంత్రి గారికి తెలియదా? మంత్రి గారు 10 రోజులు అక్కడ పడుకున్నప్పుడు మంత్రి గారికి తెలియదు ఇవన్నీ. ఈరోజు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, దేవస్థానానికి సంబంధించిన ఆర్డీఓ గారు, దేవస్థానానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు మీకు చాతనైతే చేయించుండ్రి. లేకపోతే జనవరి 10వ తారీఖు రోజు కూర్చొని మేమే ఏ విధంగా రావాలో 13వ తారీఖు వరకు ఈ యొక్క దొంగలేందో బయటపడాలి. లేకపోతే మాత్రం ఈవో గారికి చెప్తా ఉన్నా, మీరు ఏ పొలిటికల్ ప్రెజర్ పెట్టండి. గతంలో తీసుకుపోయి జైలు కూర్చోబెడతామని చెప్పి మమ్మల్ని సిఆర్ కూర్చొని మళ్ళీ తీసుకుపోయి కూర్చోబెట్టు. డైరెక్ట్ 10 రోజులు 20 రోజులు కూర్చుంటాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా కూర్చున్నాం. ఇప్పుడు మాకు కొత్త కాదు, నీకు ఎవరో భయపడలేదు కాదు. కాంగ్రెస్ పార్టీకి అసలే భయపడం. భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టలేదు, వాళ్ళకి భయపడలేదు, మీకు భయపడలేదు. ఒకటే జనవరి 10వ తారీఖు రోజు లోపు ఈ యొక్క భూ కబ్జాదారులను బయట పెట్టాలి. లేకపోతే మాత్రం 10వ తారీఖు రోజు కూర్చోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.